హాయ్ హలో నమస్తే నా పేరు లలిత శ్రీ వైష్ణవి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మేము కార్డిలా క్రూజ్కి వెళ్తున్నామండి. ఫ్రమ్ చెన్నై టు వైజాగ్ 2 nights 3 days అండి. సో మేము చెన్నై పోర్ట్కి రీచ్ అయ్యాము. అక్కడ వాళ్ళు బస్సెస్ అరేంజ్ చేశారు. సో మేము ఆ బస్సెస్లో క్రూజ్ లోపలికి దాకా రీచ్ అయిపోయాము. మా ట్రిప్ వచ్చేసి మండే ట్యూస్డే వెనస్డే అండి. మార్నింగ్ 11కి. సో 11కి అయితే మేము క్రూజ్ దగ్గరికి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యాక అక్కడ ప్రాసెస్ స్టార్ట్ చేశారు, వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో బస్ అయితే దిగేసి సెక్యూరిటీ చెక్కి వెళ్ళిపోయాము. సో సేమ్ ఎయిర్పోర్ట్లో లాగే ఉందండి సెక్యూరిటీ చెక్ అంతా. బ్యాగేజ్ మొత్తం చెక్ చేశారు, వెబ్ చెక్ ఇన్ డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, గవర్నమెంట్ ఐడి ప్రూఫ్స్ వెరిఫికేషన్ చేశారు, అన్నీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా అన్నీ చెక్ చేశారు. వెరిఫికేషన్ అయితే చాలా స్ట్రిక్ట్గానే చేశారు. అంతా సెక్యూరిటీ చెక్ అన్నీ చక్కగా చేశారు. సో మేము ఆ లైన్లో నించొని చాలాసేపు సెక్యూరిటీ చెక్ దగ్గర వెరిఫికేషన్ చేయించుకొని అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇండివిజువల్ ఫొటోస్ తీశారండి ఒక్కొక్కరికి. మేము నలుగురం కదా, నలుగురికి ఇండివిజువల్ యాక్సెస్ కార్డ్స్ ఇచ్చారు. నాకైతే యాక్సెస్ కార్డ్ వచ్చేసిందండి. సో కిడ్స్కి కూడా సపరేట్గా ఫొటోస్ తీసి ఎవరికి వాళ్ళకి కిడ్స్కైనా సపరేట్ యాక్సెస్ కార్డ్స్ ఇస్తున్నారు. సో మా వాడు ఫోటో దిగాడు, బాగానే దిగాడు. మొత్తానికి ఫైనలీ మా నలుగురికి అయితే యాక్సెస్ కార్డ్స్ వచ్చేసాయండి. సో ఫైనల్ సెక్యూరిటీ చెక్ కూడా అయిపోయింది. సో మాకు క్రూజ్ కళ్ళ ముందు అలా కనిపిస్తూ ఉంది. మేము అలా కిందకి దిగి క్రూజ్లోకి ఎంటర్ అవ్వటమే. సో అది చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది. మా ఇద్దరు పిల్లలు అయితే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నారు. మా పెద్దవాడైతే ఎప్పుడెప్పుడు కిందకి వెళ్దామా అన్నట్టు వెయిట్ చేస్తూ ఉన్నాడండి. సో మొత్తానికి మేమైతే అలా క్రూజ్లోకి ఎంటర్ అవుతున్నాము. సో ఫైనల్లీ రీచ్ అయిపోయాము క్రూజ్ దగ్గరికి. సూపర్, చాలా బాగుందండి, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. అసలు అది షిప్ చూస్తుంటే చాలా పెద్దగా ఉంది. వావ్ అనుకున్నాను నేనైతే. చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది. సో మొత్తానికి ఫైనల్లీ ఇంకా లాస్ట్ ఒక్క సెక్యూరిటీ చెక్ ఉందండి, అది కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. ఆ రన్వే మీదకి అలా నడుచుకుంటూ క్రూజ్లోకి ఎంటర్ అయిపోవాలి. సో రన్వే మీద చాలా బాగుంది. వాళ్ళు చాలా హెల్ప్ చేశారండి. లగేజ్ అంతా కూడా వాళ్ళే తీసుకొచ్చారు. ఎటువంటి అంటే ఆ ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళే చూసుకున్నారు. లాస్ట్ ఇక్కడ కూడా సెక్యూరిటీ డెస్క్ ఉంది. ఇక్కడ అసలు ఫోటో అలౌ చేయలేదు. సో ఇంకా ఎంటర్ అయిపోయాము. చాలా మంచిగా ఒక వామ్ వెల్కమ్ ఇచ్చారు. మన ట్రెడిషన్ ప్రకారం చక్కగా బొట్టు పెట్టి మంచి వెల్కమ్ చెప్పారండి. ఫైనలీ క్రూజ్లోకి ఎంటర్ అయిపోయాము. ఇదండి క్రూజ్ ఎంట్రన్స్. సో చాలా బాగుంది. ఏదో 5 star హోటల్ లాగా అనిపించింది నాకు చూడగానే ఫస్ట్ టైం. చాలా బాగుంది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. అసలు నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. సో ఇక్కడ కిడ్స్కి ఒక సెక్యూరిటీ బ్యాన్స్ లాగా ఇచ్చారండి. సో అవి ట్రాక్ చేస్తారు, ఏమైనా మిస్ అయితే, కిడ్స్ ఎక్కడైనా మిస్ అయితే మనం ట్రాక్ చేయొచ్చు అని చెప్పారు. సో సెక్యూరిటీ వైజ్గా కూడా చాలా మంచిగా అనిపించింది నాకు. సో ఆ ఎంట్రన్స్ అయితే చాలా బాగుందండి. ఇది మొత్తం 11 floors ఉంటాయండి ఈ క్రూజ్లో. ఇవి ఆ ఎక్స్కలేటర్ కూడా చూపించాను కదా మీకు. సో వెల్కమ్ డ్రింక్ ఇచ్చారు ఫస్ట్ రాగానే. మా పిల్లలిద్దరూ ఎంజాయ్ చేశారు. సో అక్కడ లిఫ్ట్స్లో మనకి వాళ్ళే అక్కడున్న పీపులే మనకంతా చూపించారు. మాకు డెక్ 4 మేము తీసుకున్నది. సో మేము డెక్ 4కి అయితే రీచ్ అయిపోయాము. సో అక్కడి నుంచి మా రూమ్కి నెక్స్ట్ ఆ రూమ్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. చాలా బాగుందండి ఆ ఎక్స్పీరియన్స్ అయితే. మా రూమ్ కూడా చాలా బాగుంది. సో ఇది అండి మా రూము. ఎంటర్ అయిపోయాము రూమ్లోకి. సో మేము తీసుకున్న రూమ్ వచ్చేసి స్టాండర్డ్ రూమ్ అండి. సో కింద 2 beds ఉంటాయి, పైన కనిపిస్తున్నాయి కదా ఇవి 2
కిడ్స్ కోసం మేము సపరేట్గా తీసుకున్నామండి. ఎలా ఉంటాయంటే బంక్ బెడ్స్ లాగా మనం తీసి ఇలా వేసుకోవటమే అంతే. సో ఇంకా నైట్ వేసుకోవచ్చు అనే ఉద్దేశంలో ఉన్నాము మేము. ఈ 2 బంక్ బెడ్స్ లాగా ఉంటాయన్నమాట. సో రూమ్ అయితే చాలా బాగుంది. కిడ్స్ ఇద్దరు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. సో అక్కడ వాటర్ బాటిల్స్ పెట్టేశారు, ఫోన్ ఉంది, టీవీ ఉంది, కావాల్సినవన్నీ ఉన్నాయండి రూమ్లో మనకైతే. సో నెక్స్ట్ మేము లంచ్ టైంకి మేము అక్కడ ఉన్నాము. అక్కడ స్టార్లైట్ రెస్టారెంట్ అని చెప్పి ఉంటుంది. సో మేము ఆ రెస్టారెంట్ లోపలికి వెళ్ళిపోయాము. అక్కడ స్పెసిఫిక్ టైమింగ్స్ మెన్షన్ చేస్తారు ఈ క్రూజ్లో ఉండే వాళ్ళకి. సో ఆ టైమింగ్స్లో మనం వెళ్ళి మన ఫుడ్ని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఆంబియన్స్ కానీ ఫుడ్ కానీ టోటలీ వర్త్ ఇట్ అండి. చాలా బాగుంది ఫుడ్ కానీ అంతా చాలా నీట్ అండ్ హైజీన్తో మెయింటైన్ చేశారు. కిడ్స్కి కూడా ఎలాంటి వాళ్ళైనా ఫుడ్ అనేది వెనక్కి తిరిగి చూసుకోకుండా ఉంది. ఫుడ్ అయితే ఎవరైనా ఏదైనా అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయండి. కాంటినెంటల్ ఫుడ్ కావచ్చు, మన పికిల్స్ కావచ్చు, అన్నీ ఉన్నాయి. సో ఫుడ్ విషయంలో మనం దిగులు పడక్కర్లేదు. సో ఇక్కడ డెజర్ట్స్ కూడా ఎన్ని టైప్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయో చాలా రకాలు ఉన్నాయండి. ఫుడ్ అయితే మంచి ఫుడ్ ఎంజాయ్ చేయొచ్చు క్రూజ్లో కూడా. సో ఫుడ్ గురించి అస్సలు దిగులు పడక్కర్లేదు. నెక్స్ట్ నేనైతే సర్వ్ చేసుకున్నాను నాకు కావాల్సినవన్నీ. ఫ్రైడ్ రైస్ ఒకటి, రోటీ ఒకటి, అలా నాకు కావాల్సినవి నేను సర్వ్ చేసుకున్నాను. సో చాలా బాగుందండి. నాకైతే ఇది ఫస్ట్ డే ఆఫ్ ద క్రూజ్లో. నెక్స్ట్ అక్కడ మా కిడ్స్ కూడా ఆల్రెడీ వాళ్ళకి కావాల్సినవి తెచ్చుకొని తింటున్నారు. మాతో పాటు ఇంకొక ఫ్యామిలీ కూడా వచ్చారు, మా ఫ్రెండ్సే, వాళ్ళు కూడా మాతో పాటే వచ్చారు. సో అలా మేమైతే లంచ్ స్టార్ట్ చేసాము. లంచ్ అయితే చాలా బాగుందండి. మంచి ఎక్స్పీరియన్స్. పక్కనే వాటర్, అంటే మన ఫుడ్ మనం తింటూ ఆ వాటర్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో మీరు కూడా ట్రై చేయండి. ఈ క్రూజ్ అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. మేము తీసుకున్నది 2 nights అండి. నెక్స్ట్ 3rd డే వచ్చేసి హాఫ్ డే ఉంటాము అంతే. సో చాలా బాగుంది. నాకు డెజర్ట్స్ అయితే చాలా బాగా నచ్చాయండి. అంటే నేను స్వీట్ లవర్ని. సో నాకు నచ్చిన డెజర్ట్స్ అన్నీ నేను పెట్టేసుకున్నాను. నెక్స్ట్ మా కిడ్స్కి మా పెద్దవాడు వాడే తినేసాడు. వాడికి కావాల్సిన వాడు తిన్నాడు. సో నా సాటిస్ఫాక్షన్ కోసం కొంచెం పెరుగన్నం పెడుతున్నాను. అదే పెరుగన్నం ఎలా ఉంది అంటే సూపర్ అని చూపిస్తున్నాడు వాడు. సో లంచ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ ఒక్కసారి ఆ వ్యూ మీకు ఎలా కనిపిస్తుంది అనేది చూపిస్తాను. ఇంకా మేము పోర్ట్ దగ్గరే ఉన్నామండి. సో ఇలా ఉంటాయి మనకి అక్కడ వ్యూ చూసుకోవటానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేము రూమ్కి వచ్చేసాము. సో మా ఫ్రెండ్స్తో కాసేపు చిల్ అవుతున్నాము. అలా మంచి టైం స్పెండ్ చేయాలి అంటే ఒక 2 days క్రూజ్లో తప్పకుండా మీరైతే ఎంజాయ్ చేస్తారండి. ఒక 4 ఫ్యామిలీస్ కలిసి అలా వెళ్ళారు అంటే ఎంత బాగుంటుందో. మంచి టైం స్పెండ్ చేయొచ్చు. మా కిడ్స్ 4 ఒక రూమ్లో ఉన్నారు, మేము 4 అలా ఉన్నాము. సో మధ్యలో చూసుకుంటూనే ఉన్నాం పిల్లల్ని. మా రూమ్లో మేము ఎంజాయ్ చేస్తున్నాము, వీళ్ళు ఆడుకుంటూ ఉన్నారనమాట. బోర్డ్ గేమ్స్ ఏవో తీసుకెళ్ళాను. సో ఇక్కడ రూమ్ సర్వీస్ చేసేవాళ్ళు కూడా చాలా బాగా చేస్తున్నారండి. నెక్స్ట్ వచ్చేసి మనకేమైనా ఎమర్జెన్సీ మాక్ డ్రిల్ చూపించారండి. లైఫ్ జాకెట్స్ ఎలా వేసుకోవాలి అనేది, ఎమర్జెన్సీ అయితే మనకి ఎలా సేవ్ చేసుకోవాలి మన లైఫ్ని అనేది. సో ఆ లైఫ్ జాకెట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ షిప్ కింద మనకి ఒక 14 daysకి కావాల్సిన ఫుడ్ అవన్నీ ఉంటాయి అని చెప్పి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారండి చాలా క్లియర్గా. నెక్స్ట్ వచ్చేసి పక్కనే మహారాజా క్యాసినో అని చెప్పి ఉంది. సో ఆ క్యాసినోలో కూడా చాలా గేమ్స్ ఉన్నాయండి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. See, our table limit is 1000, so that time you can use your only 500 and one coupon. If you win with this one, your 500 will be double, and this one it will be converted into cash. Okay. So you just have to play and try to convert into cash. Just give me a cabin number. Cabin card, no? సో అలా
క్యాబిన్ నెంబర్స్ తీసుకొని అక్కడ లక్కీ డ్రా తీస్తున్నారండి. Before 9 o'clock, you have to drop this card, okay? And you have to come to the casino at 9 o'clock, or they will give the announcement for the lucky draw, and then you have to come. సో 9 o'clockకి లక్కీ డ్రా తీస్తారు అని చెప్పి చెప్తున్నారు. సో మేమైతే లక్కీ డ్రాకి మా కూపన్స్ అయితే వేసేసాము. సో అలా లక్కీ డ్రాకి కూడా చాలామంది కూపన్స్ అప్లై చేశారు. నెక్స్ట్ కాసినోలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ ఉన్నాయండి. పెద్దవాళ్ళకే ఓన్లీ 18+ ఇయర్స్ వాళ్ళకే అలౌ చేస్తున్నారు. సో కిడ్స్ని అలౌ చేయట్లేదు. సో ఇదొక గేమ్ అండి. ఇక్కడ ఒక రింగ్ ఉంది, దాన్ని ఇలా తిప్పితే ఏ నెంబర్ అయితే వస్తుందో అది మనం గెస్ చేసి చెప్పాలన్నమాట. దాని పక్కనే మనకి స్పా ఉంది. స్పా కూడా చాలా బాగుందండి. అసలు ఎంజాయ్ చేస్తారు స్పా తీసుకుంటే. సో నాకు పిల్లలతో అస్సలు అవ్వలేదు స్పా. సో మీరు కనుక ట్రై చేయాలి అంటే ఇక్కడ స్పా కూడా చాలా బాగుంది. సో అలా స్పా చిల్ అవ్వచ్చు. నెక్స్ట్ మేము 10th డెక్ పైన టాప్ డెక్ వచ్చేసామండి. సో అక్కడ చాలా ప్రోగ్రామ్స్ నడుస్తూ ఉంటాయి ఎప్పుడు. సో చక్కగా చిల్ అవ్వచ్చు. పక్కనే పూల్ బార్ కూడా ఉంది. సో ఆ పూల్ బార్లో మనకు కావాల్సిన కాక్టైల్స్ కానీ మాక్టైల్స్ కానీ అన్నీ అవైలబిలిటీస్ ఉంటాయండి. 24 hours ఉంటాయి ఆ పూల్ బార్ దగ్గర. సో మేమైతే కిడ్స్తో బాగా చిల్ అయ్యాము. బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. నెక్స్ట్ మాకు కావాల్సిన మాక్టైల్స్ మేము తీసేసుకున్నాము. సో ఆ షిప్ స్టార్ట్ అయింది అనే దానికి చాలా ఎక్సైటింగ్గా ఉంది. నెక్స్ట్ ఈ పైన కూడా ఒక రెస్టారెంట్ ఉందండి. ఆ ఫుడ్ కోర్ట్లో కూడా మనకి అన్నీ ఉంటాయండి. సేమ్ కింద అయితే ఏముంటాయో అన్నీ పైన కూడా అవే ఉంటాయి. ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి, కాకపోతే అవి పెయిడ్ అండి. ఇక్కడ మనకి ఫుడ్ అంతా క్రూజ్ వాళ్ళే మనకి ఇస్తారు. సో ఐస్ క్రీమ్స్ కొన్ని ఉంటాయి పెయిడ్వి. సో అవి తప్పితే మిగతావన్నీ మనకి ఫ్రీ అన్నట్టే ఉంటుందన్నమాట. సో ఇది స్నాక్స్ టైంకి మేము పైకి వచ్చాము. సో స్నాక్స్కి కుకీస్, బ్రెడ్స్, కేక్స్ ఇవన్నీ ఉన్నాయి. పఫ్స్, కర్రీ పఫ్స్ అన్నీ, శాండ్విచెస్ అన్నీ ఉన్నాయండి. ఎవరికి ఏది కావాలంటే అన్నీ ఉంటాయి. సో టీ, కాఫీ అన్నీ 24 hours ఉంటాయిట. అక్కడ బ్రివరేజెస్ అని ఉంది కదా, సో అక్కడ టీ, కాఫీ, కోక్ అన్నీ 24 hours ఉంటాయి. మనకు కావాలంటే గ్రీన్ టీ డిప్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. సో పైన టాప్ ఫ్లోర్ వ్యూ చాలా బాగుంది అసలు. ఫుడ్ పక్కన తింటూ పక్కన సీ బ్రీజ్ని ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది. సో ఇలా ఉంటుందండి వ్యూ. మనకి టాప్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. సో చాలా బాగుంది క్రూజ్ ఎక్స్పీరియన్స్. ఫుడ్ కానీ టోటలీ వర్త్ ఇట్ అండి మనకి. నెక్స్ట్ నేను కావాల్సిన స్నాక్స్ నేను తెచ్చేసుకున్నాను. శాండ్విచ్ ఒకటి, ఒక పఫ్ ఒకటి అలా తెచ్చుకున్నాను. బాగున్నాయి. ఫుడ్ అయితే చాలా బాగుంది. మంచి హైజీన్ మెయింటైన్ చేస్తున్నారండి వీళ్ళు. సో వ్యూ అయితే ఇలా ఉంటుందండి. షిప్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో మనకి చెప్తారనమాట, అనౌన్స్మెంట్ వస్తుంది, సేలింగ్ సాంగ్ పెడతారు. సో అప్పుడు ఒక డీజే లాగా స్టార్ట్ చేస్తారు అని చెప్పి. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ ద సేలింగ్ సాంగ్. మా పిల్లలిద్దరూ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నారనమాట. సో అలా సో నెక్స్ట్ సేలింగ్ సాంగ్ స్టార్ట్ అయింది. ఆ ఆడియో క్లిప్ నేను పెడతాను కుదిరితే. సో నెక్స్ట్ ఇక్కడ డీజే స్టార్ట్ చేశారు. అందరూ డీజేలో పార్టిసిపేట్ చేయొచ్చండి. సో వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉన్నారు స్టెప్స్ అలాంటివన్నీ, జుంబా స్టెప్స్ కానీ అలా అన్నీ వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో డ్యాన్స్ చేసే వాళ్ళు చెయ్యొచ్చు. సో అలా చాలా ఈవినింగ్ అంతా అలా టైం స్పెండ్ చేసాము, మంచి టైం స్పెండ్ చేసాము. ప్లీజ్ దయచేసి నా డ్యాన్స్ చూసి తడుచుకోవద్దు, ప్లీజ్ ఇగ్నోర్ ఇట్. ఏదో జస్ట్ ఎంజాయ్ చేయడానికి ఆ టైంకి నేను అలా ట్రై చేశాను అంతే.
సో అక్కడ ప్రొఫెషనల్స్ని పెట్టి అక్కడ మనకి అలా మూమెంట్స్ స్టెప్స్ అలా చెప్తున్నారండి. చాలా బాగా చెప్పారు వాళ్ళు. చాలా సింపుల్ అండ్ ఈజీ స్టెప్స్ అలాగా. కిడ్స్ ఇద్దరు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మా వాళ్ళిద్దరూ చాలా బాగా ఎంజాయ్ చేశారండి. నాకు ఇప్పుడు ఈ వీడియో చూసి రికార్డ్ చేస్తుంటే చాలా ఆ మెమరీస్ అన్నీ ఫ్లాష్ అయ్యాయి అలాగా. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. సో ఫైనల్లీ మేము అలా సన్సెట్ని చూస్తూ ఎంజాయ్ చేసాము. ఆ సన్సెట్ అంతా ఆ పైనే కూర్చున్నాము. నెక్స్ట్ మాకు మూన్ కూడా కనిపించింది. ఒకవైపు సన్సెట్, ఒకవైపు మూన్, రెండూ చూసాము మేము ఒకేసారి. బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుందండి. సో దీన్ని స్కై డెక్ అంటారు. టాప్లో ఉండేదాన్ని స్కై డెక్ అంటారండి. సో నేను టాప్కి వచ్చి మీకు మొత్తం వ్యూ చూపిస్తున్నాను. ఒక సైడ్ పూల్ ఉంది. ఆ బిగ్ పూల్ ఏమో అందరికీ ఎలౌ చేస్తున్నారండి. అటు సైడ్ ఇంకా కిడ్స్కి సపరేట్ పూల్స్ ఉన్నాయి. అమ్మాయిలకి సపరేట్గా మళ్ళీ సపరేట్ పూల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 4 డిఫరెంట్ పూల్స్ ఉన్నాయండి మొత్తం కలిపి. సో సన్ డెక్ నుంచి మనకి వ్యూ చాలా బాగుంటుంది. మేము మోస్ట్లీ ఆ సన్ డెక్లోనే టైం స్పెండ్ చేసాము. ఈ 10th డెక్ దీంట్లోనే చాలా ఎక్కువసేపు ఉన్నాము. సో ఫైనల్లీ కిడ్స్ని అయితే తీసుకొచ్చేసాము కిందకి. సో ఇంకా వాళ్ళని అలా పడుకోబెట్టేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో వాళ్ళు అలసిపోయి ఉన్నారు, చాలా ఫాస్ట్గా పడుకున్నారు. నెక్స్ట్ వాళ్ళు పడుకున్నాక మా ఫ్రెండ్ దగ్గర వాళ్ళని ఉంచేసి నేను అలా మళ్ళీ టెంట్ దగ్గరికి వచ్చానండి. సో అసలు ఆ లైటింగ్స్ కానీ అవి కానీ చాలా బాగుంది. అక్కడ లైట్ అలా లైవ్ షోస్, లైవ్ బ్యాండ్ మ్యూజిక్స్ అన్నీ ఉన్నాయండి. ఆ నైట్ అంతా చాలా మంచిగా నడిచింది. ఇక్కడ మన తెలుగు, తమిళ్, కన్నడ అన్ని టైప్ ఆఫ్ హీరోస్వి షోస్ జరిగాయండి. సో నైట్ అంతా అలా షోస్తో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఇది డే 1 అండి. చాలా బాగా అయింది డే 1 అయితే. సో డే 2 కనుక మీరు చూడాలంటే నన్ను ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.